హీరో యష్‌కి పొగరు, యాటిట్యూడ్ అనే ముద్ర మాత్రం ఆయనకు స్టార్టింగ్ నుంచే ఉందంటే దాని గురించి స్వయంగా ఆయనే కూడా ఒప్పుకోవడం జరిగింది. అసలు ఇదంతా కూడా ఎందుకనమాట? అంటే నిజంగానే తనకు పొగరుందా? లేకపోతే సినిమాలో ఏదో క్యారెక్టర్ పరంగా అంటున్నారా? అంటే క్యాజువల్‌గా ఆయన బయట మాట్లాడే తీరు గాని, ప్రవర్తించే విధానం గాని చూసే వాళ్ళకి కొంచెం పొగరులాగా అనిపిస్తుందనమాట. అది వాస్తవానికి పొగరని అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా హీరోలకైనా సరే అది కామన్‌గానే ఉంటుంది. ఒక యాటిట్యూడ్ అనేది. అది మెయింటైన్ చేస్తేనే వాళ్ళు హీరోలు అవుతారనమాట. అందులో యష్ గారు అయితే సూచన తప్పకుండా పాటిస్తారు. కొంతమంది ఏంటంటే డౌన్ టు ఎర్త్ ఉంటారు గానీ, ఇక్కడ యష్ గారు అలా ఉండడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే ఆయన హీరో కాకముందు ఎన్నో స్ట్రగుల్స్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చి సీరియల్స్లో యాక్ట్ చేసుకుని పక్కన మేకప్ ఆర్టిస్ట్గా చేసుకుని ఏదో ఇప్పుడు అరే వైర్ దేర్ అంటే వైర్ తేవాలి, అరే అది లైట్ తీసుకోవాలంటే లైట్ తీసుకురావాలి, అంటే ఏదన్నా పనులన్నీ చేసుకుంటూ వచ్చి బట్టలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది అయినా కానీ మంచి మంచి బట్టలు ఉన్న డబ్బులన్నీ బట్టలకు పెట్టుకొని చాలా స్ట్రగుల్స్ అయ్యి ఇండస్ట్రీలోకి అయితే వచ్చారనమాట. సో సీరియల్స్ ఆ తర్వాత చిన్న చిన్నగా సినిమాలు వెంటనే సినిమాలు పడ్డాయి. ఒక 10 ఏళ్ళు సినిమాల్లో ఉన్నారు కానీ బయట పరిశ్రమలకు తెలియదు, కన్నడ పరిశ్రమకు తెలుసు. కానీ ఇంకా బయటకి 2018 అట్లా ఆయన కొన్ని సినిమాలు తెలుస్తాం. కొన్ని మంచి సినిమాలు పడ్డాయి, గూగ్లీ అట్లానే కేసరి అటువంటి. సో ఏంటంటే అట్లా కొన్ని తెలుసుకుని ఇక్కడ దాకా షిఫ్ట్ అయ్యారు అనమాట. ఇంకా కేజీఎఫ్ అయితే వరల్డ్ వైడ్గా ఆయనకు ఒక బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. సో దానివల్ల ఏంటంటే ఆయన స్ట్రగులింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అతన్ని ఎవరు పట్టించుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే అతను కుదిరితే ఎవరిని హెల్ప్ చేయకుండా, అంటే హెల్ప్ చేస్తున్నారు కానీ సో దాన్ని ఏంటంటే అవతలాడికి ఏదో మనం తల వంచాలి అనే విధంగా అయితే ఉండడు. ఎందుకంటే అలాగే ఉండాలి. ఒక అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా నేర్చుకోవాల్సింది అదే, తల ఎత్తుకుని వెళ్ళాలే తప్ప ఎవరి కోసం ఏదో గ్రౌండ్గా ఉండాలి అలా నటించకుండా తను హానెస్ట్గా ఉంటాడు అనమాట. ఎందుకంటే తనకి ఇనీషియల్ స్టేజ్లో ఎవరు హెల్ప్ చేయలేదు. బాబు నాకు ఛాన్సులు ఇవ్వండి అని అడిగినప్పుడు కూడా వాళ్ళు హెల్ప్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. అందుకే కథ వినేటప్పుడు కూడా ఆయన చాలా శ్రద్ధగా విని మొత్తం దాని తాలూకు డీటెయిల్స్, నిర్మాత ఎవరు, కథ ఏంటి, దాంట్లో డైరెక్టర్ ఎవరు, కాస్ట్యూమ్స్ ఏంటి అన్ని శ్రద్ధ తీసుకున్నాకే సినిమాలోకి దిగుతారనమాట. సో మరి ఆయనకి కరెక్ట్గా ప్రశాంత్ నీల్ గారు అయితే దొరికారు. అన్ని క్రాఫ్ట్స్ మీద నాలెడ్జ్ ఉండి ఆ ప్రశాంత్ నీల్ గారికి ఫిల్మ్ మేకింగ్ మీద ఉన్న ఎక్స్పర్ట్ ఏదైతే ఉందో సో అది యష్ గారికి బాగా నచ్చి ఆయనతో 2 సార్లు పనిచేశారనమాట. సో కుదిరితే మళ్ళీ ఛాన్స్ వస్తే మళ్ళీ పనిచేస్తారు. ఇప్పుడైతే టాక్సిక్ అనే ఒక సినిమా చేస్తున్నారు. సో అది ఇంకా షూటింగ్ దశలో ఉంది, రిలీజ్ ఇంకొక సంవత్సరం పట్టొచ్చు అది. సో యష్ గారు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటని చెప్పి ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. సో ఎందుకంటే అది ఎలాంటి ఫిల్మ్ అయినా కూడా ఇప్పుడు అందరూ వెళ్ళి చూస్తారు. ఈరోజు యష్ అనే పేరు ఒక ఇండియాలో ఒక బ్రాండ్ అయిపోయింది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఒక ఫ్లాప్ సినిమా, డిజాస్టర్ సినిమా తీసినా కూడా ఈరోజు డే 1 నుంచి క్లోజింగ్ దాకా మంచి నెంబర్స్ అయితే వస్తాయి. సో మరి టాక్సిక్ నెక్స్ట్ ఇంకేమేమి మూవీస్ చేస్తారో చూద్దాం.